అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. నేను తండ్రి పాపవు పడి ఉంటిని, ఘోర పాపిని. నేను తండ్రి పాపవు పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో అవునయ్యా నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార
యేసయ్యా యేసయ్యా చేతులు పైకెత్తి యేసయ్యా సంఘమంతా కలిసి యేసయ్యా నా యేసయ్యా నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము 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 నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడా బిగ్గరగా పాడదాం అందరం కలిసి నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఎలీషా ఎంత నమ్మకస్తుడండి. ఎలీషా ఎంత నమ్మకస్తుడు, దేవుని విషయంలో ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. నిజంగా దేవుని సేవకుడు వచ్చి తనకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు ఎలీషా. ఏలియా తర్వాత గొప్ప పరిచయం చేసినటువంటి వాడు. ఏలియా కొన్ని అద్భుతాలు చేశాడు, కానీ రెట్టింపు అద్భుతాలు చేసినటువంటి వాడు ఎవరు? ఎలీషా. మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలియా ఎన్నైతే అద్భుతాలు చేశాడో, ఎన్నైతే మిరాకిల్స్ చేశాడో దానికంటే రెట్టింపు అద్భుతాలు చేయగలిగాడు ఎవరు? ఎలీషా. ఎందుకు సార్? రెండంతలా అభిషేకాన్ని అడిగాడు. నమ్మకంగా ఎవరైతే దేవుని వెంబడిస్తారో, నమ్మకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఆశను కలిగి ఉంటారో, దేవుడు ఆ ఆశ కల్పన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఎప్పుడైనా కోరుకున్నావా, ప్రభువా నన్ను ఘనపరచండి అయ్యా, నా సమస్య నుంచి పరిష్కారం ఇవ్వండి, ఈ రోగం నుంచి నాకు విడుదల అనుగ్రహించండి అని ఒక ఆశ ప్రభు సన్నిధిలో విధేయత కలిగి జీవించినట్లయితే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని, రెండంతల దీవెన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలామంది రెండంతల దీవెన పొందుకున్నటువంటి వారు మనం చూస్తుంటాం. యోబు
యోబు జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు యోబు తన జీవితంలో రెండంతల దీవెన పొందుకున్నాడు. యోబు గ్రంథము 40వ అధ్యాయము, యోబు గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం చదువుకుందా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. స్తోత్రం చెప్పండి. తనకి పూర్వం ఎంతైతే ఉందో దానికి రెట్టింపు చెప్పండి ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాడు. యోబు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు అతడు ఊజు దేశంలో ఏమండి ఒక యథార్థవంతుడు ఉన్నాడు. అతడు దేవుని భక్తులు కలిగినటువంటి వాడిని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజంగా ఆ టైంలో అతనికంటే దేవునికి ప్రీతికరమైనటువంటి వ్యక్తి మరొకరు లేడని చెప్పొచ్చు. యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని భక్తులు కలిగినటువంటి వాడు. వాస్తవానికి యోబు చరిత్రను మనం ఈ రోజున గల్ఫ్ దేశాల్లో చూస్తూ ఉంటాం. నేను 2016 నేను ఒమాన్ అనేటువంటి దేశానికి దేవుని స్వాతం ప్రకటించడానికి వెళ్ళిన తర్వాత అక్కడ సలాలా అనే ప్రాంతం ఉంది. సలాలా ఏంటది? సలాలా, అది ఒమన్లో ఉంటుంది. సో సలాలా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యోబు సమాధిని నేను చూశాను. వాస్తవానికి యోబు సమాధిని ఆయూబ్ అని పిలుస్తారు వాళ్ళు. ఆయూబ్, మనమైతే యోబు అని పిలుస్తున్నాం కానీ ఇది మహమ్మదీయులందరూ కూడా ఆయూబ్ అని పిలుస్తారు. యోబు సమాధి ఆ ప్రాంతంలో ఉంది. మీరు చూడాలనుకుంటున్నారా? ఒకసారి యోబు సమాధిని స్క్రీన్లో మనం చూద్దాం. సో ఆ వ్యక్తి బైబిల్ గ్రంథంలో యోబు ఉన్నాడు కదండి, ఆ వ్యక్తి సమాధి ఇప్పటికీ కూడా ఉంది. వాస్తవానికి ఉదయాన్నే లేచి ఆ వ్యక్తి ఒక కొలను దగ్గరికి వెళ్ళి, ఒక స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళి దేవునికి బలర్పించిన విధానాలు, దేవునికి ప్రార్థించినటువంటి విధానాలు, సో అన్నీ కూడా ఆ ప్రాంతంలో మనం చూస్తున్నాం. సలాల్ అనే ప్రాంతంలో మీరు చూస్తున్నారు, ఇదే యోబు సమాధి. చాలామంది, అనేక మంది ముస్లిమ్స్, ఆ తర్వాత యూదులు, క్రిస్టియన్స్ చాలామంది ఈ సమాధిని దర్శిస్తుంటారు. ఇదే యోబు సమాధి. ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి వాడు. దేవుణ్ణే గణపరచాలి, దేవునికి నేను ప్రీతికరంగా ఉండాలి, దేవుని భక్తులు కలిగి జీవించాలని ఒక మంచి ఉద్దేశంతో బ్రతికినటువంటి యోబు మనందరికీ ఆదర్శప్రాయుడు. వాస్తవానికి యోబుని దేవుడే పరీక్షించాడు. శ్రమల ద్వారా పరీక్షింప చేయబడ్డాడు. యోబుని ఎంత రీతిగా పరీక్షించాడంటే దేవుడు మరణపు అంచుల వరకు దేవుడు తీసుకెళ్ళినప్పటికీ కూడా నిజంగా దేవుడు సన్నిధిలో అతడు ఉన్నాడు కాబట్టి, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి తను ఎక్కడా కూడా దేవుని నామానికి అవమానకరంగా బ్రతకలేదు. ఎక్కడా దేవుని నామానికి అవమానకరంగా ఆ వ్యక్తి బ్రతకలేదు. చివరికి తన భార్య కూడా వచ్చి అంటుంది, యథార్థతను విడిచిపెట్టవా యోబు, ఇంకా యథార్థను విడిచిపెట్టవా అన్నప్పుడు ఆ టైంలో కూడా పాపం చేయకుండా తన శరీరం మొత్తబడింది, తన ఆస్తి మొత్తబడింది, తన స్నేహితులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, కుమారులు కుమార్తెలు చనిపోయారు. మొత్తం తన జీవితంలో అన్నీ కోల్పోయినటువంటి యోబు తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు, తన నిరీక్షణ మాత్రం కోల్పోలేదు, తనకున్నటువంటి దేవుని పట్ల తనకున్నటువంటి ఆశను కోల్పోలేదు. కానీ తన జీవితంలో దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి గణపరచాలి. అక్కడ యోబు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని ఎప్పుడైతే యోబు అన్నాడో నిజంగా అది దేవుడు దాన్ని బట్టి ఎంతగానో సంతోషించాడు. తన యొక్క పూర్వస్థితి కంటే రెట్టింపు ఘనతను యోబుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యోబుకి ఎంతైతే ఆస్తి ఉందో, యోబుకి ఎంతైతే పరపతి ఉందో, యోబుకి ఎంతైతే ఘనత ఉందో ఆ ఘనతను దేవుడు ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మన ఘనత రెట్టింపు చేయబడాలంటే, మనము రెండంతల దీవెన పొందుకోవాలంటే హృదయపూర్వకమైన ఆరాధన మనం చేసేటువంటి వారు ఉండాలి. ఏది హృదయపూర్వకమైన ఆరాధన? దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవునికి ప్రీతికరమైన ఆరాధన ఏంటి? దేవునికి ఇష్టకరమైన ఆరాధన ఏంటి? అన్నీ ఉన్నప్పుడు దేవుని గణపరచడం ఒకంత ఈజీయే. దేవుడు మేలు చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పడం ఈజీయే. దేవుడు మనకి తలను పైకెత్తినప్పుడు ప్రభు నీకు వందనాలయ్యా, ఎంత మంచివాడువయ్యా, ప్రభు ఎంత గొప్పవాడువయ్యా, నన్ను ఎంత అభివృద్ధిపరిచావయ్యా అని ప్రభుకి కృతజ్ఞత చెప్పడం ఈజీయే. కానీ ప్రైజింగ్ ఇన్ అవర్ అడ్వర్సిటీస్, మన యొక్క కష్ట సమయంలో, మన యొక్క దుఃఖ సమయంలో, మనకి కీడు జరిగినప్పుడు కూడా, మన జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగనప్పుడు, దేవుడు మన జీవితంలో మన ప్రార్థన అంగీకరించినప్పుడు, దేవుడు మన జీవితంలో మేలు చేయనప్పుడు కూడా దేవుని స్తుతించేటువంటి వారు ఈ లోకంలో ఉన్నారా?
మేలు చేస్తే ప్రభువా మేలు చేసేటువంటి వాడు అయ్యా, అంత గొప్పవాడు అయ్యా, నీకు స్తోత్రమే, నా జీవితాంతం నీకు రుణపడి ఉంటానయ్యా అంటావు. ఒకవేళ నీ ప్రార్థనకి జవాబు రాకపోతే దేవుని స్తుతిస్తావా? ఒకవేళ నీ జీవితంలో అనుకున్నట్లు జరగకపోతే దేవుని స్తుతిస్తావా? ఎగ్జామ్లో ఫెయిల్ అయితే దేవుని స్తుతిస్తావా? ఉద్యోగం రాకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిపోతే దేవుని స్తుతిస్తావా? నీ ఆస్తి అంతస్తు మొత్తం కరిగిపోతే దేవుని స్తుతిస్తావా? మనకు స్తుతి రాదు. 3 రకాలైన ఆరాధికులు ఉంటారని చెప్తాను నేను. ఒకళ్ళు ఎవరంటే కలిమిలో దేవుని ఆరాధించేటువంటి వారు. దేవుడు మేలు చేస్తే స్తుతిస్తారు. దీన్ని ఏమంటారంటే ప్రైజింగ్ ఇన్ అవర్ అడ్వాంటేజెస్. ప్రైజింగ్ ఇన్ అవర్ అడ్వాంటేజెస్ అంటే మన అడ్వాంటేజెస్లో దేవుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. దేవుడు నీకు జాబ్ ఇచ్చినప్పుడు, అంతస్తు ఇచ్చినప్పుడు, హోదా ఇచ్చినప్పుడు, పరపతి ఇచ్చినప్పుడు, ఇల్లు ఇచ్చినప్పుడు, కారు ఇచ్చినప్పుడు, వస్తు సామాగ్రితో దేవుడిని దీవించినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమంటే కానుక ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, దేవుడు హౌస్తో నన్ను బ్లెస్ చేశాడు, దేవుడు నన్ను కార్తో బ్లెస్ చేశాడు, దేవుడు నన్ను బిడ్డలతో బ్లెస్ చేశాడు అని చక్కగా దేవుని స్తుతిస్తారు. స్తుతి కూడా పెట్టుకుంటారు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటారు, అందరిని పిలిచి భోజనాలు పెట్టుకుంటారు. మంచిదే. సో ఇదో రకమైన ఆరాధన అయితే కొంతమంది ప్రైజింగ్ ఇన్ అడ్వాన్స్ అన్నారు. అంటే దేవుడు చేసేటువంటి కార్యాలని, దేవుడు చేసేటువంటి అద్భుతాలని ముందుగానే విశ్వాసంతో నమ్మి దేవుని ఆరాధన చేస్తారు. ఇది చాలా శ్రేష్టమైన ఆరాధన అండి. ప్రభువా నాకు ఇవ్వబోతున్నటువంటి మేలు, నాకు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలయ్యా, ఇంకా దేవుడి నీ జీవితంలో జరిగించలా, ఇంకా దేవుడి నీ జీవితంలో జాబ్ ఇవ్వలా, దేవుడి నీ జీవితంలో ఇంకా ఇల్లుని ఇవ్వలా, దేవుడి నీ జీవితంలో బైక్ని ఇవ్వలా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని ఈ విధంగా స్తుతిస్తావు. ప్రభువా నువ్వు నాకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రా, నువ్వు నాకు ఇవ్వబోతున్న బైక్ని బట్టి నీకు వందనాలు, నువ్వు నాకు ఇవ్వబోతున్న ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు, నా జీవితంలో చేయబోతున్న కార్యాన్ని బట్టి నీకు వందనాలని చెప్పి ముందుగానే విశ్వాసంతో ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇది ఒక రకమైన ఆరాధన అయితే ఇంకా 3వ రకమైన ఆరాధన గురించి చెప్తున్నాను. అదేంటంటే ప్రైజింగ్ ఇన్ అవర్ అడ్వర్సిటీస్. ప్రైజింగ్ ఇన్ అవర్ అడ్వర్సిటీస్. ఈ 3 ఏలు గుర్తుంటాయి మీకు? నేను కొన్ని రైమింగ్ చెప్తా ఉంటాను కొన్ని సందర్భాల్లో కదా. సో ఫస్ట్ ఏ స్టాండ్స్ ఫర్ అడ్వాంటేజెస్, సెకండ్ ఏ స్టాండ్స్ ఫర్ అడ్వాన్స్ అండ్ థర్డ్ ఏ స్టాండ్స్ ఫర్ అడ్వర్సిటీస్. ఈ 3 అంటే కొంతమంది అడ్వాంటేజెస్లో దేవుని కనపరుస్తారు, మంచిది. అలా కూడా స్తుతించకపోతే ఇంకా దేవుని దగ్గర నువ్వు లెక్క అప్పగించాల్సి వస్తుంది. కొంతమంది తిన్నంటి వాసాలు లెక్క పెట్టేటువంటి వారు అనమాట. అంటే దేవుడు వారికి మేలు చేసినా దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితి. అటువంటి వారి విషయంలో చాలా దేవుడు బాధపడతాడు. ఇంకొక రకమైన ఆరాధన అంటే ప్రైజింగ్ ఇన్ అడ్వాన్స్. అంటే దేవుడు చేయబోయేటువంటి కార్యాలను ముందుగానే నిరీక్షణతో నమ్మి దేవుని కనపరచడం. 3వదిగా ప్రైజింగ్ ఇన్ అవర్ అడ్వర్సిటీస్. ఇప్పుడైతే మనకు ఆరాధన రాదండి. ఎప్పుడు కష్టాల్లో ఆరాధన వస్తుందా? కష్టాల్లో అసలు స్తుతి రాదు, ఆరాధన రాదు, దేవుని తిట్టడమే. ఇంకో మాట చెప్పాలంటే ఏంటి ప్రభువా నువ్వు ఉన్నావా, అసలు ఉంటే ఎక్కడున్నావు, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పి రకరకాలుగా దేవుని ప్రశ్నిస్తాం. మనం దేవుణ్ణి ఆయాస పెడతా ఉంటాం. నువ్వేం చేస్తున్నావు అని చెప్పి రకరకాలుగా దేవుని మీద పరుషంగా మాట్లాడుతుంటాం. కానీ ఎప్పుడు మన స్థితి మెరుగుపరచబడుతుంది, ఎప్పుడు 2 దీవెన మనం పొందుకుంటామంటే కష్టాల్లో కూడా ప్రభువుని ఘనపరిచినప్పుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను 2018 or 19 అనుకుంటా నాష్విల్ అనే ప్రాంతానికి, అమెరికాలో నాష్విల్ అనే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఆ నాష్విల్ అనే ప్రాంతం ఇట్స్ బీయింగ్ కాల్డ్ యాజ్ అ మ్యూజిక్ సిటీ. అమెరికాలో ఒక ప్రాంతాన్ని మ్యూజిక్ సిటీ అని, ఎందుకు ఎక్కువ మ్యూజిషియన్స్, ఎక్కువ సంగీత విద్వాంసులు ఆ ప్రాంతంలో ఉంటారు. నాష్విల్ అనే ప్రాంతం నిజంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడ అంతా కూడా ఎయిర్పోర్ట్లో అంతా గిటార్లు, ఆడ కీబోర్డ్లు, డ్రమ్స్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఎక్కువ మ్యూజిషియన్స్ ఎక్కువ ఉంటారు. ఈవెన్ వర్షిప్ లీడర్స్, ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ అందరూ అమెరికాలో నాష్విల్ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. నాష్విల్ అనే ప్రాంతానికి, ఆ ప్రాంతానికి మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సాక్ష్యాన్ని విన్నాను కాన్ఫరెన్స్లో. ఇంకో మాట చెప్తాను. ఆ నాష్విల్ అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ టైంలో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ని కలవటం జరిగింది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కలవటం జరిగింది. సో మైక్ పెన్స్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు దేవుని వాక్యాన్ని అందించాడు. ఆ కాన్ఫరెన్స్, మేము వెళ్ళిన కాన్ఫరెన్స్లో ఆయన వాక్యాన్ని అందించాడు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అద్భుతంగా మాట్లాడాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత నేను మా అన్న వెళ్ళి కలిసిన తర్వాత ఇలా ఇండియా నుంచి వచ్చామనగానే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సో వి రిక్వెస్ట్ హిమ్ టు ప్రే ఫర్ ఇండియా కోసం ప్రార్థన చేయండి అని 2-3 ప్రేయర్ రిక్వెస్ట్ ఆయనకి చెప్పడం జరిగింది. సో ఈస్ క్వైట్ హ్యాపీ విత్ ద ప్రజెంటేషన్. ఆయన చాలా సంతోషించాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అదే కాన్ఫరెన్స్లో ఒక సాక్ష్యాన్ని మేము విన్నాం. ఆ సాక్ష్యం ఎవరిదంటే ఒక వర్షిప్ లీడర్, ఒక ఆరాధికుడి యొక్క సాక్ష్యం. ఆ వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు
తన స్నేహితులతో పాటు ఒక పిక్నిక్ వెళ్ళాడు. పిక్నిక్ వెళ్ళి అక్కడ ఒక కెనాల్లో లేకపోతే ఒక లేక్లో ఆ వ్యక్తి మునిగి చచ్చిపోయాడు. మునిగి చచ్చిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారు. అందరూ వెళ్ళారు, సుమారుగా 40-50 మంది వెళ్ళారు. అందరూ కొంతమంది ఆ లేక్లో పడ్డారు, కొంతమంది రక్షించబడ్డారు. కానీ ఈ దైవజనుడి యొక్క కుమారుడు మాత్రం ఆ లేక్లో పడి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈ విషయం చెప్పారట స్కూల్ యాజమాన్యం, మీ కొడుకు చచ్చిపోయాడు, సాలస్ చచ్చిపోయాడు, దయచేసి తన డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఈ దైవజనుడు వెళ్ళి తన డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుని ఒక్కడే చాలా ప్రేమగా చూసుకునేటువంటి కుమారుడు, వయసుకు వచ్చినటువంటి వాడు, కాలేజ్ స్టడీస్కి వచ్చినటువంటి ఆ కుమారుడు చచ్చిపోగానే చాలా బాధ అనిపించింది దైవజనుడికి. ప్రభువా, వై మీ? ఎందుకు నాకే ఇలా జరిగింది? ఎవరికి అలా జరగలేదు, నాకెందుకు ఇలా జరిగింది? నా కుమారుడు ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పి ఫ్యూనరల్ అంతా జరిగించాడు. ఇంటికి వచ్చాడు, ఇల్లంతా కూడా డార్క్నెస్ అయిపోయింది. తన జీవితంలో ఏదో వేదన. ప్రతిరోజు తన కుమారుడు తన ఇంట్లో తిరిగేవాడు, ప్రతిరోజు తన ముందే తిరిగేవాడు. ఆ రోజున తన ఇంట్లో లేడు. తను నిజంగా తండ్రికి బాధ తట్టుకోలేకపోతున్నాడు. కుమారుడు ఆ రూమ్లో ఉన్నాడులే అనుకుంటున్నాడు. కానీ తర్వాత అనుకుంటున్నాడు, చచ్చిపోయాడు కదా నా కుమారుడు, ఎందుకుంటాడులే అనుకుంటున్నాడు. కుమారుడు చక్కగా గిటార్ ప్లే చేస్తాడు. ఆ గిటార్ ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడు కుమారుడు గుర్తు వస్తున్నాడు. హృదయం అంతా కూడా పిండేసినట్టు అయిపోతుంది. కుమారుడు లేడినటువంటి ఆ యొక్క సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. రూమ్లోకి వెళ్ళిపోయాడు. తన ప్రార్థనా గదిలోకి వెళ్ళి దేవునితో పోరాడుతున్నాడు. ప్రభువా, ఎందుకు? వై మీ? ఎందుకయ్యా నా జీవితంలో ఎంత వేదన పెట్టేశావు? నా జీవితం నా కళ్ళ ముందే నా కుమారుడు సమాధిని చేయటం అనేది ఎంత బాధ నాకు అని చెప్పి బాధపడుతున్న టైంలో దేవుణ్ణి అడుగుతున్నాడట, ఎందుకు ఇలా జరిగావయ్యా, ఎందుకు ఇలా చేసావు అని అంటున్న టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడట. కొడుకుని నీకు ఇచ్చినప్పుడు నేను ఎంతగానో స్తుతించావు, నీ స్థితిని నీ ఘనతను నేను పెంచినప్పుడు నువ్వు ఎంతగానో నన్ను స్తుతించావు. నీ యొక్క స్థితిగతులు నేను మార్చాను, నీ భార్యని ఇచ్చాను, బిడ్డల్ని ఇచ్చాను, ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు చేసినప్పుడు నేను స్తుతించాను, నువ్వు నన్ను స్తుతించావు. కుమారుని ఇచ్చినప్పుడు నన్ను స్తుతించావు, కానీ ఆ కుమారుని తీసుకుంటున్నప్పుడు ఎందుకయ్యా స్తుతించలేకపోతున్నావు? When I gave you son, you are able to praise me. But when I am taking your son, why are you unable to praise me? ఎందుకు నన్ను స్తుతించలేకపోతున్నావు అని ఎప్పుడైతే మాట్లాడగానే తను వెంటనే తన పుస్తకాన్ని తీసుకున్నాడు. ఎక్కువగా పాటలు రాస్తాడు ఆ వ్యక్తి. ఆ పాటలు రాస్తూ ఆ గ్రంథంలో లేకపోతే ఆ పుస్తకంలో ఒక పాట రాయటం మొదలుపెట్టాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు అన్ని వేళల్లో మంచివాడే. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి
వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందు